ఐబొమ్మ రవి అసలు భారతీయుడే కాదు. అదేంటి మన విశాఖ వాళ్ళ నాన్న ఇక్కడే ఉంటాడంటే యెస్. అప్పుడు. అయితే కొన్నాళ్ల క్రితం కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక దేశం నుండి పౌరసత్వం తీసుకొని భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ పట్టుబడతాడు, ఇక్కడ ఇష్యూస్ తెలిసి. 32 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయట అతని పేరు మీద. ప్రస్తుతానికి టోటల్‌గా ఒక 12 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంటుంది అతని దగ్గర అని అంచనా. నెలకి 15 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు సగటున చూస్తే. అయితే లేదు లేదు 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ వీళ్ళు అంటున్నది మేము 10,000 కోట్లు నష్టపోయాం, 25,000 కోట్లు నష్టపోయాం అంటే సినిమాకి కూడా వీళ్ళు లెక్కేసుకునేది ఒక్కో సినిమాకి 1000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసుకుంటే నడుస్తుందేమో, లేకపోతే ఒక్కో సినిమాకు 100 కోట్లు వస్తుందంటే నడుస్తుందేమో. అతను హ్యాక్ చేసినటువంటి సినిమాలన్నిటికీ అంతంత వచ్చేటటువంటివి కాదు. వచ్చే సినిమాలు ఎట్లాగో పోగొట్టుకోవాలి ఇప్పుడు 'బాహుబలి' లాంటివి. కాబట్టి ఇష్యూ డిఫరెంట్. ఇప్పుడు అతనికి సంబంధించినంత వరకు ఏమన్నా ఈ ఇతర మార్గాలు ఉంటాయి కదా, లూప్ లైన్స్‌లో నుంచి బ్లాక్‌లోకి మనీని మార్చుకున్నాడా ఏంటనేది చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అతని విచారణకి తీసుకుంటారు. ప్రస్తుతం అయితే అతనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ ఇవన్నీ బ్లాక్ చేసేశారు. అతను ఏదో డీవీఆర్ టెక్నాలజీ ఏదో వినియోగించి దాని ద్వారా చేస్తుంటాడు, బయటికి తెలియకుండా చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాన్స్ దగ్గర నుంచినో లేకపోతే దాదాపుగా 7-8 దేశాల్లో సిస్టమ్ పెట్టుకున్న టోటల్‌గా 11 సిస్టమ్స్ ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నాడు అన్నట్టు తాజాగా తేల్చింది పోలీసులు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అతని తరపున ఎవరన్నా మరి లాయర్‌ని పెట్టుకునే టైం ఇవ్వలేదు. ఇచ్చుంటే అతను ఇప్పుడు దాంట్లో పెద్ద సినిమా చేస్తుండేవాడు. ఏం జరుగుద్దో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఐబొమ్మ రవి కీలకమైనటువంటి అంశాలు వెల్లడించాల్సి ఉంది. పోలీసులకి ఏం చెప్తాడో చూడాలి.